రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని మహిమాన్విత శక్తి క్షేత్రం. ఋషులను రక్షించడానికి ఒక్క నిమిషంలో ప్రత్యక్షమైన అమ్మవారు. ఆపదలో ఉన్నవారి కోరికలు ఒక్క నిమిషంలోనే తీర్చే నిమిషాంబికాదేవి. విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం సమస్య ఏదైనా ఈ ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే ఇట్టే పరిష్కారం అవుతాయి. కోట్లాది మంది భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారు. వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ వ్లాగ్స్. శ్రావణ మాసం అంటే మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారు. శ్రావణ మాసంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ వారం మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్ నగరంలోనే ఎంతో మహిమాన్వితమైన శక్తి స్వరూపమైన శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయం. శ్రావణ మాసంలో అమ్మవారి క్షేత్రాలన్నీ రద్దీగా ఉంటాయి. కానీ ఈ ఆలయం 365 రోజులు రద్దీగానే ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో, తాము కోరిన కోరికలు నెరవేర్చిన అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులతో ఈ అమ్మవారి క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారిని నమస్కరించుకుని ధ్వజస్తంభం దగ్గర ఏదైనా మనసారా కోరుకుంటే అవి 21 రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఒక్కసారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు భక్తులపై ఎల్లవేళలా ఉంటుందని భక్తుల నమ్మకం. కొన్ని లక్షల మంది భక్తుల జీవితాల్లో అమ్మవారు వెలుగులు నింపారని ఎవరిని అడిగినా చెబుతారు. హైదరాబాద్ బోడుప్పల్లో ఉన్న ఈ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణలో ఇతర పట్టణాల నుండి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ఎవరిని పలకరించినా అమ్మవారు వారి జీవితాల్లో తెచ్చిన మార్పులు, వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా, అలాగే వారి పిల్లల చదువుల విషయంలో వారికి జరిగిన మేలు గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ విషయాలు అన్నింటితో పాటు ఈ ఆలయం స్థల పురాణం, ఆలయంలో చేసే పూజలు, ప్రత్యేక సేవలు, 16 ప్రదక్షిణలు చేసే విధానం, 108 ప్రదక్షిణల గురించి, ఇక్కడ ఉన్న ఉప ఆలయాల గురించి, ఈ ఆలయానికి వెళ్లే బెస్ట్ వే గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. అమ్మవారు జగన్మాత, సకల సృష్టి లయకారక మూలశక్తి. పలు నామాలతో వివిధ రూపాల్లో అలరారుతుంది అమ్మవారు. ఆ పరంపరలోనిదే శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి స్వరూపం. ఈ ఆలయంలో కొలువైన నిమిషాంబికాదేవి అమ్మవారు సోమక్షత్రియుల కులదేవత. పూర్వము ముగ్ధముని అనే మహాముని తపస్సు చేసి శివపార్వతుల అనుగ్రహం పొందారు. ఆ మహామునిని ఆ రాజ్యంలో చేసే ఒక మహాయాగం సంరక్షణార్థం ఆ రాజులు పిలిచారు. ఆ యాగం చేస్తున్న సమయంలో రాక్షసులు యాగానికి ఆటంకం కలిగించారు. రాక్షసులు చేస్తున్న విధ్వంసాన్ని భరించలేక ఆ మహాముని తన శిరస్సును ఖండించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు హోమగుండం నుంచి ఉద్భవించారు. అక్కడ ఉన్న మిగతా మునులు నిమిషంలో వచ్చిన అమ్మవారు కాబట్టి నిమిషాంబిక అమ్మవారు అని స్తుతించారు. కాలక్రమేణా ఆ రాజవంశీయులు అమ్మవారిని తమ కులదైవంగా ఆరాధించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అదే సోమక్షత్రియుల వంశానికి చెందిన వారు తమ కులదైవం అయినటువంటి శ్రీ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయాన్ని భాగ్యనగరంలో నిర్మించాలని పూనుకున్నారు. 1999లో స్థలాన్ని కొనుగోలు చేసి 2006వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయంలో అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంలో ఉంటారు. నైరుతి భాగంలో గణపతి ఆలయం ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మీకు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయం చాలా నిండుగా కనిపిస్తుంది. వారి మధ్య నుంచి మీరు అమ్మవారిని చూసిన వెంటనే మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిమిషాంబికాదేవి అమ్మవారి విగ్రహం ఎంతో ప్రకాశవంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరుకంతో ఉంటారు. అమ్మవారు సింహవాహనంపై ఆసీనులై ఉంటారు. డమరుకం, త్రిశూలం చేతబట్టిన అమ్మవారు పార్వతీదేవి రూపం. సింహవాహనంపై ఉన్నారు కాబట్టి శ్రీ దుర్గా అమ్మవారి రూపం. పార్వతీ, దుర్గా అమ్మవారి రూపాలను ఈ ఆలయంలో పూజిస్తారు. రాముడి కంటే, కృష్ణుడి కంటే, ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారెవరో తెలుసా? మొకమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ. ఇంకా
అమ్మవారి మూల విరాట్ పక్కనే నిత్యం కుంకుమ పూజలతో పూజించే శ్రీచక్రం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్నాక శ్రీచక్రాన్ని కూడా దర్శించుకోండి. అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేయడం వెనుక కథను ప్రధాన అర్చకుల మాటలలో విందాము. కొంగు బంగారమైనటువంటి నిమిషాంబాదేవి ఆలయ ప్రాశస్త్యం ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉండడం, దుర్గా పార్వతీ రూపంలో ఉండడం. మూడోది, ఈ దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశాన్య భాగంలో గణపతి ఉంటాడు, నమస్కారం చేసుకుంటాం. కానీ ఇక్కడ పార్వతీదేవి కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే పార్వతీపుత్రం వినాయకుడు మన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక విశేషం అంటే అమ్మవారు పార్వతీదేవి షోడశ రూపిణి కనుక నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మన కోరిక 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ నెరవేరుతుంది అనే నానుడితో నడుస్తున్నటువంటిది అత్యంత విజయోపేతంగా కొంగు బంగారమై. నిజానికి ఇందాక భార్గవ్ గారు అన్నారు హైదరాబాద్ భాగ్యనగరం అని. కాదండి, తండోపతండాలుగా విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. మన ఈ దేవాలయానికి గొప్పగా చెప్పుకోకపోతే హిందువులే కాదు, క్రైస్తవులు కూడా వస్తున్నారు, ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర మీ మనసులో ఏదైనా కోరుకుని అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక 21 నిమిషాల్లో లేదా 21 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఎంతో మంది జీవితాల్లో ఇక జరగవు అనుకున్నవి కూడా ఆఖరి నిమిషంలో ఒక మిరకిల్ లాగా జరిగాయని ఆలయంలో ఉన్నవారు చెబుతున్నారు. విద్య, వైద్య, వ్యాపారం, ఉద్యోగం సమస్య ఏదైనా అమ్మవారు పరిష్కార మార్గం చూపిస్తారని భక్తుల ఖచ్చితమైన నమ్మకం. ఈ దేవాలయము సంతానం కోసమా, ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేకపోతే వీసాల కోసమా, లేకపోతే రియల్ ఎస్టేట్ కోసమా ఈ గుడికి వస్తే అమ్మవారు, మళ్ళీ చెప్తున్నాను, నిమిషాంబిక, నిమిషంలో కోరికలు తీర్చే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉంది. అంటే వంటగదిలో ఎవరుంటారు? అన్నపూర్ణ తల్లి ఉంటుంది. అన్నం పెడుతుందా, టిఫిన్ పెడుతుందా, ఏం పెడుతుంది అనేది మనం చెప్పలేము. కనుక సర్వ కోరికలను నెరవేర్చేటువంటి సర్వాంగ సుందరి అయినటువంటి శ్రీమాతా నిమిషాంబిక ఈ కోరిక నెరవేరుస్తుంది, ఈ కోరిక నెరవేర్చదు అనేది లేదు. ఏ భక్తులు కోరిక కోరాలి కానీ తప్పకుండా నిమిషంలోనే స్పందించేటువంటి మహాశక్తి కల్పవల్లి నిమిషాంబిక. అనుకున్నది నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు భక్తులు. ఒక 20 years నుంచి వస్తున్నామండి. ఇలా మొక్కుకుంటే మనకు అన్ని భాగ్యాలు అన్ని వస్తాయండి. మా ఈ కులదేవత ఈ అమ్మవారు ఒడిబియ్యం సమర్పిస్తున్నామండి. ప్రతి ఏడాది వస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సండే టైమ్స్ లో కూడా వస్తూనే ఉంటాం అమ్మవారి దగ్గర. నా పేరు అనురాధ. నేను అంబర్పేట నుంచి వచ్చాను. మా ఇంటి పక్క నుంచి ఒక ఆవిడ అమ్మ అక్కడ గుడికి వెళ్ళావా అని అడిగింది. ఏ గుడికి అని చెప్తే నిమిషాంబిక గుడికి వెళ్ళండి, అక్కడ అన్ని మంచి జరుగుతున్నాయని చెప్పింది. చెప్తే మేము మాకు చెప్పి కూడా 3 months అట్లా అవుతుంది కానీ మేము వదిలేసుకున్నాం. వదిలే అన్ని దేవుళ్ళకి పోతున్నాము, మనం అన్ని ఇట్లనే ఉన్నాయి, కష్టాలు తీర్చలేవు. ఈ అమ్మవారికి అయితే 16 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుంటే తప్పకుండా తీరుతుంది అని మా ఇంటి పక్క ఆవిడ చెప్పింది. చెప్తే చూద్దామని అనుకోకుండా మేము ఎట్లా వచ్చినామో ఆ భగవంతుని తెలుసు. నేను ఎట్లా 16 ప్రదక్షిణాలు చేసినో ఆ మాతకే తెలుసు. కానీ నేను వచ్చిన ఆ తల్లి దయ. ఇక ఈ ఆలయంలో జరిగే పూజ, సేవ వివరాలు చూస్తే ఈ ఆలయంలో నిమిషాంబికాదేవి అమ్మవారి అలంకరణ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ప్రతి మంగళవారం, శుక్రవారం అలాగే పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఈ అలంకరణలో అమ్మవారి దర్శనం చాలా బాగుంటుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో ఒక్కొక్క శుక్రవారం ఒక్కో అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తారు. మొదటి శుక్రవారం 1116 చీరలతో అమ్మవారికి ప్రత్యేక అలంకారం ఉంటుంది. రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా ఒక భక్తుడు సమర్పించిన 30 లక్షల విలువ చేసే స్వర్ణ కవచం, బంగారు చీర అలంకరణ చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఈ ఆలయానికి వెళ్తే ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు. మూడవ శుక్రవారం అమ్మవారిని 56 రకాల స్వీట్లతో అలంకరిస్తారు. శ్రావణ మాసం చివరి ఆదివారం నాడు అంటే సెప్టెంబర్ 1వ తేదీన అమ్మవారికి 1,00,000 గాజులతో విశేషంగా అలంకరిస్తారు. ఈ అలంకరణలో అమ్మవారి మూల విరాట్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడు మీరు చూస్తున్న అలంకారం లాస్ట్ ఇయర్ చేసినవి. ఈ
గాజులు, అమ్మవారికి పూజించిన పసుపు కుంకుమలు, అక్షతలు శ్రావణమాసం అయ్యాక ఆలయంలోనే ఇవ్వబడతాయి. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు అడిగి తెలుసుకోవడం మర్చిపోకండి. 1,00,000 గాజుల అలంకరణతో పాటు శ్రావణమాసం ఆఖరి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ఇక శ్రావణమాసం తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు కూడా ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 9 రోజులు 9 అలంకరణలతో అమ్మవారిని అలంకరిస్తారు. మీరు స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ లాస్ట్ ఇయర్ దసరా సమయంలో అమ్మవారి అలంకరణలు. చదువుకునే పిల్లలు, మంచి కెరీర్ వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులు ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వారు ఉన్నత ఫలితాలు పొందుతారని నమ్మకం. ఎగ్జామ్స్ ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాను 108 ప్రదక్షిణలు చేస్తానని. ఎగ్జామ్ లో మంచిగా మార్క్స్ వచ్చాయి. బీటెక్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చింది. సో అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నా పేరు చైతన్య అండి. సో నేను అంబర్పేట నుంచి వచ్చాను. మా ఫ్యామిలీకి మక్కుల దేవత అవుతుంది నిమ్షాంబిక మాత. అండ్ మా ఫాదర్ ఈ టెంపుల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లోజ్లీ అసోసియేటెడ్ ఉన్నారు. ఏ కోరిక ఉన్నా కానీ నిమిషంలో తీరుస్తుంది అనేది ఒక భావన ఇక్కడ ఉంది. సో అందుకే చాలా మంది భక్తులు కూడా మీరు చూస్తే ఇక్కడ 108 ప్రదక్షిణలు అన్ని చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు. సో రీసెంట్లీ ఫస్ట్ కోరిక మా మమ్మీ మా చెల్లి MBBS సీట్ కోసం చేసింది. సో తనకి ఫ్రీ సీట్ వచ్చింది అనమాట. తన కెరియర్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో నా కెరియర్ లో నేనేం కోరుకోలేదు కానీ ఇట్స్ ఆల్ మై మదర్. సో తనే అమ్మవారికి నాకు ఇట్లా మాస్టర్స్ లో మంచి, నేను ఏరోనాటికల్ స్టూడెంట్ ని. సో దాంట్లో కొంచెం టఫ్ ఉంటుంది. సో మా మదర్ అంతా తన కోసం సో ఫైనల్లీ ఇట్ వాస్ డన్. సో ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. అంతా అమ్మవారి దయ, ఇంకా మా ఫ్యామిలీ దయ. ఈ ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, కుంకుమ పూజలు, మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్న ఉపదేవతలు పూజా వివరాలు. సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. మంగళవారం ఆంజనేయ స్వామికి అభిషేకం, చందన లేపనం చేస్తారు. అలాగే తమలపాకులతో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. బుధవారం గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అలాగే సంకష్టహరి చతుర్థి రోజున అభిషేకం, హోమం నిర్వహిస్తారు. గురువారం సాయిబాబా వారికి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం రోజున శనేశ్వర స్వామికి తైలాభిషేకంతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. ఈ పూజలకు సంబంధించిన టికెట్ కాస్ట్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూడండి. పేరు సంతోష్ కుమార్ అండి. నేను కొల్తూరు షామీర్పేట దగ్గర నుంచి వచ్చాను. నేను గత 20 రోజుల కింద వచ్చాను ఇక్కడ గుడికి. అమ్మవారిని ఒక కోరికాను. అదే చెప్పిన 5 నిమిషాలకే నాకు ఫోన్ స్టార్ట్ అయింది. అంటే నాది బిజినెస్ అనమాట. యాక్చువల్గా నాది వచ్చేసి గాయత్రి క్రేన్ సర్వీస్ అనమాట. ఆ క్రేన్ సర్వీస్ బాగా నడవాలని చెప్పి అమ్మవారికి మంచి ఇష్టతో మొక్కాను. 5 నిమిషాల్లో ఆ కోరిక నెరవేరింది. దాని తర్వాత ఇంకో బండి కూడా కొన్నాను నేను. సో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మిగతా 16 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి 108 చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. అంటే నాది నడుస్తుంది క్రేన్ సర్వీసే, కానీ అప్పుడు ఒక 2 months నుంచి చాలా ట్రబుల్స్లో ఉన్నాను. దానివల్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చి మొక్కిన తర్వాత నాకు వర్కులు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. కంటిన్యూస్గా నా వర్కులు వస్తూనే ఉన్నాయి. అమ్మవారి దయ వల్ల, నిమిషాంబిక అమ్మవారి దయ వల్ల అంత మంచి జరిగింది. ఇక ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అన్నప్రసాద భోజన కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం శుక్రవారం మాత్రమే నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి మీరు కూడా విరాళాలు ఇవ్వచ్చు. ఆ డీటెయిల్స్ ఆలయంలో అడిగితే మీకు చెబుతారు. జై నిమిషాంబిక మాతాకి జై. అమ్మవారు 2006లో ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. ఆమె అగ్నిగుండం నుంచి ఉద్భవించి ఋషులకు ఆటంకపరుస్తున్న రాక్షసులను సంహరించింది. వాళ్ళు కోరుకున్న 1 నిమిషంలో వచ్చింది. అప్పటి నుంచి అమ్మవారు నిమిషంలోనే కోరిక, అందరి కోరికలు ఇప్పటి వరకు కూడా పరంపరగా 1 నిమిషంలో కోరిక నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులు తండోపతండాలకు వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని వాళ్ళ కోరికలు 21 రోజుల్లో నెరవేరడం వల్ల భక్తులు విపరీతంగా వస్తున్నారు. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోగలరు. అందరు ఎటువంటి సమస్య ఉన్నా అమ్మవారు తీరుస్తుంది. ఉద్యోగ పరంగా కానివ్వండి, చదువు పరంగా కానివ్వండి, వివాహాల పరిస్థితి సమస్యలు ఉన్నా కానీ అమ్మవారు అందరి సమస్యను తీరుస్తుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకునేటట్టు మొక్కుకోండి. నా పేరు నాగరాజు అండి. నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ కు దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొన్ననే ఒక భక్తుడు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఆయన అనుకున్న కోరిక అయిందని చెప్పి బంగారు చీర అమ్మవారికి బహుకరించడం జరిగింది. చాలా అద్భుతం ఇది. అందుకోసం మాకు బాగా నమ్మకం ఉంది. నాకు ఇక్కడికి రాగానే చాలా సంతోషము అయ్యింది. అమ్మవారి దర్శనము చేసుకోగానే అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకము నాలో అనిపిస్తున్నది. ఇక ఈ ఆలయానికి వెళ్ళడానికి ఈజీ పద్ధతి గురించి చెప్పాలంటే, ఉప్పల్ మెట్రో స్టేషన్ లో దిగితే ఈ ఆలయం అక్కడి నుంచి 6 కిలోమీటర్లు.
ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్లే ఏ బస్సు ఎక్కినా మీరు బోడుప్పల్ డిపో దగ్గర దిగొచ్చు. బోడుప్పల్ బస్ డిపో దగ్గర నుంచి ఈ ఆలయం 2 కిలోమీటర్లు మాత్రమే. అదండి అమ్మల గన్నమ్మ, శక్తి స్వరూపిణి, భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ మాతా నిమిషాంబిక అమ్మవారి ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోను షేర్ చేయండి.